నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు ఎలక్షన్ దాదాపు ఉత్కంఠ రేపింది. ఫస్టు ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ మొదలుపెట్టారో, బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కౌంటింగ్ చేస్తా ఉంటే టీవీకే పార్టీ పూర్తి స్థాయిలో థర్డ్ పొజిషన్‌లో ఉండింది. యెస్, ఆ యొక్క బ్యాలెట్ పేపర్ ఓటింగ్ కౌంటింగ్‌లో భాగంగా టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ అటు పెరంబూరు, ఇటు తిరుచి ఈస్టు 2 చోట్ల సెకండ్ పొజిషన్‌లో ఉండిపోయినారు. ఏది ఏమైనా అక్కడ ఈవీఎం కౌంటింగ్ మొదలైన తర్వాత టీవీకే తిరుగు చూడలేదు. ఒక రేంజ్ ఆధిపత్యంతో ముందుకెళ్ళింది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి టీవీకే పార్టీ అధినేత, టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల గురించి, రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఎందుకు పెట్టామంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తుంటది. ఎలక్షన్‌కి 2, 3 రోజుల ముందు తమిళనాడు ప్రచారం నిమిత్తం అక్కడికెళ్ళినారు. అక్కడ దాదాపు 5 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తే ఏకంగా 4 నియోజకవర్గాల్లో ఎన్‌డీఏ కూటమి గెలిచింది. అది ఆయన రికార్డు. ఇక్కడ పూర్తి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎన్‌డీఏ కూటమి గురించి చర్చించాలి. ఆ ఎన్‌డీఏ కూటమిలో అటు అన్నా డీఎంకే ఉన్నది, బీజేపీ ఉన్నది. అన్నా డీఎంకే యొక్క పరిస్థితిని మనం బాగా గమనించి చూస్తే, ఎప్పుడైతే జయలలిత గారు మరణించారో తద్వారా డీఎంకే పార్టీ ఏకఛత్రాధిపత్యం అంటూ తీసుకునింది. డీఎంకే ఈసారి కూడా గెలుస్తాదనుకునేటువంటి పరిస్థితులొచ్చాయి. కానీ అటు బీజేపీ కావచ్చు, బీజేపీ అలయన్స్‌లోని అటు జనసేన, టీడీపీ వీళ్ళందరిని నమ్మి అక్కడున్నటువంటి తెలుగు ఓటర్లు పూర్తి స్థాయిలో ఎన్‌డీఏకి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజున జయలలిత గారు మరణించిన తర్వాత ఆ యొక్క అన్నా డీఎంకే పరిస్థితులు కనుక చూస్తే సెకండ్ పొజిషన్‌లో ఏ2 పొజిషన్‌లో ఉన్నటువంటి, అంటే వాళ్ళు అవినీతి చరిత్రలో భాగంగా శశికళ జైలుకు పోయినారు. జయలలిత గారు కూడా జైలుకు పోయినారు. అప్పుడు ఏ2గా ఉన్నటువంటి శశికళ పూర్తి స్థాయిలో అన్నా డీఎంకేని హస్తగతం చేసుకుంది. తద్వారా వెనకటికి కాలక్రమేపీ ఆవిడ జైలుకంటూ పోయింది. ఆవిడ జైలుకు పోయేటప్పుడు అన్నా డీఎంకే పార్టీని పూర్తి స్థాయిలో ఏం చేశారు, ఆవిడ అల్లుడు వాళ్ళ బంధువైనటువంటి దినకరన్‌కి అప్పగించారు. ఈ గ్యాప్‌లో ఎప్పుడైతే దాదాపు 15-30 రోజుల వరకు జయలలిత గారు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఇక్కడ పన్నీర్ సెల్వం అనేటువంటి వ్యక్తికి సీఎం హోదా అప్పగించారు అన్నా డీఎంకే పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. ఏదేమైనా అక్కడ జయలలిత గారు మరణించడం, తర్వాత శశికళ ఆ పార్టీని హస్తగతం చేసుకోవడం, దినకరన్ను ఆ పార్టీని పూర్తి స్థాయిలో తన చేతల్లోకి తీసుకోలేకపోవడంతో పళనిస్వామిని శశికళ ఆదరించి దగ్గరికి తీసుకున్నారు. మళ్ళీ కాలక్రమేపీ శశికళకి, పళనిస్వామికి మధ్య గ్యాప్ రావడము, ఈ విధంగా కుక్కలు జింపిన విస్తరం మాదిరి తయారైపోయింది అన్నా డీఎంకే పరిస్థితి. ఈ మధ్య చూస్తే దాదాపు నెలన్నర అయింది. ఈ ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో సీఎంగా పనిచేసినటువంటి పన్నీర్ సెల్వం కూడా ఏకంగా పోయి డీఎంకే పార్టీలో జాయిన్ అయినాడు. ఇంకా చూస్తే మనకు అర్థమవుతుంది అన్నా డీఎంకే పరిస్థితి ఏ విధంగా ఉందో. అటు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగు ఓటర్లు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు, నరేంద్ర మోడీ వీళ్ళందరి యొక్క చరిష్మాతో అక్కడ అన్నా డీఎంకే దాదాపు 47-48 స్థానాలు గెలుచుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా అక్కడ టీవీకే పార్టీ అధినేత గురించి ఆయన పోటీ చేస్తున్నాడు కదా, ఆయన విషయం ఏంది, ఆయన ఏమైనా గెలుస్తారా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విలేకరులు అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నేను దాని గురించి ఏం మాట్లాడను, అది ఆయన పడేటువంటి కష్టం బట్టి ఉంటుంది, ఇంక ప్రజలు ఆదరించాలా, దాని గురించి నేనేం మాట్లాడను అని అన్నాడు. అంటే రిజల్ట్ ఏమైనా ఈ విధంగా ఉంది అని చెప్పి ఏదైతే భవిష్యత్తుని డీకోడ్ చేస్తూ ఉంటారు కదా, లేదా విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, ఆ విధంగా ఈయనకున్నటువంటి ఏదైతే సోర్సెస్ ఉన్నాయో తమిళనాడు నుంచి, ఈయనకు రిజల్ట్ ముందుగానే తెలిసేమో అనిపించే విధంగా నాకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా కూడా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం, ఎన్డీఏ ప్రభంజనం అంటూ కొనసాగుతూనే ఉన్నది. దానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మెచ్చుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం, దార్శనికతలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు ఎక్స్ వేదిక శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పట్ల ఎన్డీఏకున్న నిబద్ధతకు ప్రజలిస్తున్న మద్దతు మరోసారి స్పష్టమైంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో నడిచే ఎన్డీఏ ప్రజలకు ఆకాంక్షల సంగమం, వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణం వేగం మరింతగా పెరిగిందని చెప్పి చంద్రబాబు గారు ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలకున్న ప్రగాఢ విశ్వాసానికి పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు నిదర్శనమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి, నిజాయితీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఈ గెలుపు మరోసారి రుజువు చేసింది. ఎక్స్ వేదికగా
ఎన్డీఏ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ మధ్యకాలంలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఏదైతే సైనికులకు సంబంధించి ఆడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాము. ఆ యుద్ధం జరిగేటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ ఇండి కూటమిలోని డీఎంకే పార్టీ లాంటి ప్రతి ఒక్కటిని కూడా చిన్న చూసే విధంగా అందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అందరి దృష్టి ఒకటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా స్పందిస్తున్నారని చెప్పి పహల్గామ్ అటాక్ మనం చూసాం. దానికి సంబంధించి ఎట్రా అంటే గమ్మున్నారు, ఇండియా సైలెంట్గా ఉన్నదంటే ఆకస్మికంగా ఉన్న పళ్ళంగా పోయి 15 నిమిషాల్లో పాకిస్తాన్కి పోయి ఎవరైతే ఇక్కడ ఈ దారుణానికి ఘాతకానికి పాల్పడినారో వాళ్ళని అరెస్ట్ చేసి వచ్చేశారు. ఏదేమైనా కూడా అటు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వార్ జోన్ అంటూ అరెస్ట్ చేసేశాడు. అంటే ఆ వార్ జరగకుండా ఆపి సింపుల్గా సర్జికల్ స్ట్రైక్ చేసి మరీ వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇండియాతో పెట్టుకుంటే అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడరా అని చెప్పి అంత పటిష్టమైన నాయకత్వాన్ని కనబరుస్తున్నారు నరేంద్ర మోడీ గారు. విజయ అరంగేటం ఓ అద్భుతం. తమిళనాడు ఎన్నికల్లో ప్రపంచం సృష్టించిన టీవీకి అధినేత విజయ అరంగేటం ఓ అద్భుతం అని లోకేష్ కొనియాడారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తమిళ ప్రజల ఆకాంక్షల్ని ఈ ఫలితాలు ప్రతిబింబించాయని చెప్పారు. ప్రజల ఆకాంక్షల్ని ఆయన నెరవేర్చాలని చెప్పి అభిషేకించారు. ప్రజాసేవలోనూ విజయవంతం కావాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ అధినేత విజయ్కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ప్రజలకు సేవ చేయడం, వారి పురోగతి, సంక్షేమానికి కృషి చేయడంలోనూ ఆయన విజయం కావాలని చెప్పి ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. విజయ్ గారు ఇచ్చినటువంటి హామీలు మనం చూస్తే 60 ఏండ్ల లోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తాడని చెప్పి, ఇంకా ఎవరైతే పిల్లోళ్ళు కానీ పాప కానీ బాబు కానీ పుడితే ఏ ఇంట్లో అయినా సరే వాళ్ళకు ఉన్న పళ్ళంగా ఒక ఉంగరము, బర్త్డే కిట్ ఇవ్వడం కానీ, లేదా పెళ్ళయ్యేటువంటి మహిళలకు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో వాళ్ళకు ఒక తులం, ఒక సవరం బంగారం ఇస్తామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చినాడు. అసలు ఈ ఫండ్స్ అన్ని ఎట్ట తీసుకురావాలి ఏందని చెప్పి విజయ్ గారు ఏ విధంగా చేస్తారో ఖచ్చితంగా వేచి చూడాలి. ధన్యవాదాలు.